హలో! కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డి రాజా విరచిత అంశంగా హిందుత్వం కుల నిర్మూలనకు వ్యతిరేకం అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. హిందుత్వం కుల నిర్మూలనకు వ్యతిరేకం. ఇక వినండి ఈ అంశం డి రాజా విరచితం. ఇక వినండి. అగ్రవర్ణాలకు పెద్దపీట వేసే కుల వ్యవస్థ. నిజంగా ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వం నెలకొనేలా చేయడం కోసం విశ్వవిద్యాలయాల నిధుల కమిషన్, అదే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఇటీవల కొన్ని మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. వాటిని పరిశీలిస్తే అగ్రకులాలకు చెందిన వారు ఈ మార్గదర్శక సూత్రాల వల్ల తమ ఆధిపత్యానికి విఘాతం కలుగుతుందని భావించి వీధి పోరాటాలు మొదలుపెట్టారు. కుల వ్యవస్థ ఎప్పుడూ అగ్రకులాల వారిని ఆదరిస్తుందని, కింది కులాల వారిని తృణీకరిస్తుందని ఏనాడో డాక్టర్ అంబేద్కర్ చెప్పిన మాట వాస్తవం అని ఈ ఆందోళనలు రుజువు చేస్తున్నాయి. అగ్రకులాల వారి ఈ ఆందోళనలు కొన్ని వ్యవస్థల్లో నెలకొన్న అసమానత్వాన్ని పెంచి పోషించేలా ఉన్నాయి. షెడ్యూల్డ్ కులాలు, అదే ఎస్సీలు అంటున్నాం, ఎస్టీలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్, మహిళలు, దివ్యాంగులను కొన్ని వ్యవస్థల్లో చిన్నచూపు చూసే విధానాన్ని మార్చడానికే యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. నిరాదరణకు గురవుతున్న వారు తమకు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఫిర్యాదు చేసే అవకాశాన్ని ఇవ్వడానికి ఈ మార్గదర్శకాలు అవకాశాన్ని, అవసరాన్ని కల్పిస్తున్నాయి. కుల వివక్ష కొనసాగుతున్న సంస్థల్లో దీన్ని నివారించడానికి కమిటీలను ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం కల్పించారు. వివక్ష దాన్ని నిరోధించడానికి అనువైన చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సంస్థలు తెలియజెప్పాల్సి ఉంటుంది. అంటే ఈ మార్గదర్శక సూత్రాలను అమలు చేయాల్సిందే. అలా చేయని సంస్థలపై చర్య తీసుకునే అవకాశము ఉంటుంది. ఇది అగ్రకులాల వారికి కంటగింపే అయ్యింది. ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష గత 5 ఏళ్లలో 100% పెరిగిందన్న నికర సమాచారం ఉన్నందువల్లనే కొత్త మార్గదర్శకాలు జారీ చేయవలసి వచ్చింది. ఈ మార్గదర్శకాలను వ్యతిరేకిస్తున్నవారు తమకు ఏదో నష్టం కలుగుతుందని కాక కింది కులాల వారికి మేలు జరిగిపోతుందేమోనన్న భయంతో ఆందోళనకు దిగారు. సమానత్వాన్ని, న్యాయాన్ని వ్యతిరేకించడం రాజ్యాంగబద్ధమైన నియమాలను ఉల్లంఘించడమే. దీన్ని బట్టి అంబేద్కర్ చెప్పిన మాట అక్షర సత్యం అని రుజువవుతుంది. ఈ ఆందోళనలు కింది కులాల వారి మీద వివక్షతను పెంచి పోషించడానికే అనేక శతాబ్దాలుగా సామాజిక స్థాయిలో ఈ వివక్ష ఎంత పాతుకుపోయి ఉందో భారత చరిత్రలోనే అనేక దాఖలాలు ఉన్నాయి. స్వామి వివేకానంద లాంటి వాడే నా ప్రచార ప్రణాళిక అన్న ఉపన్యాసంలో తాను శూద్రుడిని కనుక సన్యాసి కావడానికి వీలు లేదని చెప్పారు. నన్ను శూద్రుడిని అన్నందుకు బాధ లేదు అని వివేకానంద స్పష్టంగా తెలియజేశారు. నా మునుపటి తరాల వారు పేదల మీద తరతరాలుగా వివక్ష చూపినందుకు నేను చెల్లించగలిగిన నష్టపరిహారం కూడా ఏమీ లేదని వివేకానంద అన్నారు. ఆ రోజుల్లో 1997లో కేఆర్ నారాయణను రాష్ట్రపతి అయినప్పుడు మీడియా వారు మొదటి దళితుడిగా రాష్ట్రపతి అయినందుకు మీకేమనిపిస్తుంది అని అడిగారు ఆయన్ని.
నిజానికి ఆయన రాష్ట్రపతి కావడంలో కులం ప్రస్తావనే లేదు. మీడియా వారు తన కులాన్ని ప్రస్తావించినందుకు నారాయణన్ రాష్ట్రపతి అంటే రాష్ట్రపతే అని మొహం మీదే గుద్దినట్టు సమాధానమిచ్చారు. ఎందుకంటే అడిగిన ప్రశ్నలోనే దుర్భావన ఉంది. ఇటీవలే బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆయన ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత ఆయన మీద ఒక న్యాయవాది చెప్పు విసిరారు. ఆ న్యాయవాది హిందుస్థాన్ సనాతనత్వానికి అవమానం సహించదు అని నినదించారు. సనాతనత్వానికి అవమానం సహించదని హిందుస్థాన్ ఆయన ఆయన వ్యాఖ్యానం చేశాడు అంటూ నినదించాడు. కానీ హిందుత్వవాదులు గవై మీద చెప్పు విసరడాన్ని చూసి తెగ ఆనందపడిపోయారు. ఆ రోజుల్లో రాహుల్ గాంధీ మీద నేడు బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చేసిన ఆ అవమానకర వ్యాఖ్యలను చూసి విచారించవలసింది ఏమీ లేదు. ఎందుకంటే ఈ వ్యాసకర్త ఇతను సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా. ఈయనే పార్లమెంట్లో అలాంటి అవమానాలే ఎదుర్కొన్నానని ఈయనే వ్యక్తిగతంగా ఈ వ్యాస రచయిత అంటున్నారు. యూజీసీ జారీ చేసిన కొత్త మార్గదర్శక సూత్రాలపై అగ్రవర్ణాల వారి ఆందోళన చూస్తూ ఉంటే హిందుత్వం అందరినీ సమైక్యపరుస్తుంది అన్న వాదనలోని డొల్లతనం పస ఏమిటో తేలిపోతుంది. కుల వ్యవస్థ కేవలం పని విభజనను ఉద్దేశించింది మాత్రమే కాదని అంబేద్కర్ అనేవారు. ఈ ఆందోళనలను చూస్తూ ఉంటే ఆయన ఎంత క్రాంతదర్శి అని మరోసారి రుజువవుతుంది. యూజీసీ జారీ చేసిన ఈ మార్గదర్శక సూత్రాలు సబబే అయినా ఆ వ్యవస్థే పార్లమెంటరీ కమిటీలు అవి చేసిన అనేక సిఫార్సులను అటకెక్కించినందుకు బాధ్యత కూడా తీసుకోవాలి. మొత్తం మీద ఈ వివక్షకు వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. హిందుత్వ సిద్ధాంతమే అసమానతలను ప్రోది చేస్తుంది. అది వివిధ మతాల మధ్య అంతరాలు చూపటమే కాదు, హిందూ సమాజంలోనే అంతరాలు పాటిస్తుంది. కులం జాతి వ్యతిరేకమైంది అని అంబేద్కర్ అనేకసార్లు చెప్పారు. కుల నిర్మూలనకు అడ్డుపడడాన్ని, సమానత్వాన్ని పెంపొందించటం, వ్యతిరేకించటం రాజ్యాంగాన్ని వ్యతిరేకించటమే. హిందుత్వ కుల నిర్మూలనను అంగీకరించకపోవటమే కాదు, సామాజిక సంబంధాలకు అడ్డంకిగా ఉంది. హిందుత్వం కోరుకునేది కులరహిత హిందూ సమాజం కాదు, తరతరాలుగా వస్తున్న అగ్ర కులాల ఆధిపత్యాన్ని హిందుత్వం మరింత ప్రోత్సహిస్తుంది, కింది కులాల వారు లొంగిపోయేట్లు చేస్తుంది అంటూ సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఈ అంశాన్ని హిందుత్వం కుల నిర్మూలనకు వ్యతిరేకం అంటూ వ్యక్తపరిచిన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.